హలో డాక్టర్. హలో. డాక్టర్, ఇంతకుముందు మనం హెయిర్ ఫాల్ గురించి, లేదు హెయిర్ ఫాల్ ఎందుకవుతుంది, దాని రీజన్స్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు అంటే మీరు ఆ వీడియోలో ఇలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, పీఆర్పీ, థ్రెడ్స్, జీఎఫ్సీ అండ్ ఆల్ అన్నారు. దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. షూర్. సో, పీఆర్పీకి అండ్ జీఎఫ్సీకి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. పిఆర్పి అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ పేషెంట్స్ ఓన్ బ్లడ్. అదే జిఎఫ్సి అంటే కనుక ఇట్స్ అ మోర్ రిఫైన్డ్ వర్షన్ విత్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో డాక్టర్, మరి రెండిట్లో అంటే పీఆర్పీ అండ్ జీఎఫ్సీలో ఏది ఎఫెక్టివ్‌గా ఉంటుంది? బోత్ ఆర్ ఎఫెక్టివ్. జిఎఫ్సి ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. గుడ్ క్యాండిడేట్ ఎవరు డాక్టర్ పీఆర్పీ, జీఎఫ్సీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి? హెయిర్కి అయితే కనుక ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్ అండ్ హెయిర్ థిన్నింగ్లో స్టార్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా హెయిర్ని రెస్టోర్ చేసుకోవచ్చు. అదే స్కిన్ రిజువనేషన్ ఎవరైనా కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆప్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ స్టిమ్యులేట్స్ కొల్లాజిన్ కాబట్టి ప్రీమెచ్యూర్ ఏజింగ్ చేంజెస్ని తగ్గిస్తుంది. సో ఈ పీఆర్పీ, జీఎఫ్సీ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక ఎన్ని రోజుల్లో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది డాక్టర్, అంటే రిజల్ట్స్? ఇనీషియల్లీ 2 to 4 వీక్స్లో మనకి హెయిర్ షెడ్డింగ్ అనేది కనబడుతుంది, అండ్ 3 to 4 మంత్స్లో కొంచెం విజిబుల్ చేంజెస్ ఉంది వీ కెన్ అప్రిషియేట్, అండ్ ఆప్టిమల్ రిజల్ట్స్ అనేటప్పటికీ 6 to 8 months వెయిట్ చేయాల్సింది. డాక్టర్, జిఎఫ్సి అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకున్నాక లైక్ ఎంత ఆఫెన్గా సెక్షన్స్, మెయింటెనెన్స్ సెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? డిపెండింగ్ అపాన్ ద హెయిర్ లాస్, యూజువల్లీ ఆఫ్టర్ 6 to 8 months తీసుకుంటే బాగుంటుంది మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్. ఓకే డాక్టర్, ఇప్పుడు పీడియో థ్రెడ్స్ గురించి కూడా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. జస్ట్ Yeah. పీడియో థ్రెడ్స్ అని వదిలేశారు మీరు చెప్పి. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? పీడియో థ్రెడ్స్ హెయిర్ ఫాల్కి ఏమైనా హెల్ప్ అవుతుందా? PDO thread stimulates the collagen and improves the scalp health. సో దాని ద్వారా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటు హెయిర్ కూడా హెల్తీగా అవుతుంది. డాక్టర్, పీడియో థ్రెడ్స్ ఎలా వర్క్ చేస్తాయి హెయిర్ గ్రోత్కి? PDO థ్రెడ్స్ని స్కాల్ప్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ స్టిమ్యులేట్స్ ద కొలాజన్ ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవ్స్ ద బ్లడ్ ఫ్లో. దాని ద్వారా హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్ అవడంతో పాటు హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. డాక్టర్, ఈ ప్రొసీజర్ ఏమైనా పెయిన్ఫుల్లా? లేదు, మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. వీ కెన్ మేనేజ్ విత్ లోకల్ అనెస్థీషియా అండ్ టాపికల్ క్రీమ్స్. సో ఎన్ని సెక్షన్స్ నీడెడ్? Usually 2 to 3 sessions sufficient along with other procedures. మరి రిజల్ట్స్ పర్మనెంట్ అంటారా డాక్టర్? రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇట్ విల్ లాస్ట్ ఫర్ 1.5 year, బట్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ ఆర్ మ్యాండేటరీ. మరి పీరియడ్ థ్రెడ్స్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, పీడిఓ థ్రెడ్స్తో పాటు మనం జిఎఫ్సి, పిఆర్పి కంబైన్ చేయొచ్చు. సో పీరియడ్ థ్రెడ్స్ ఇండివిజువల్ పర్సన్ ఎన్ని తీసుకోవచ్చు డాక్టర్? నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ రిక్వైర్మెంట్ వచ్చేసేటప్పటికి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ స్కాల్ప్ కండిషన్, హెయిర్ థిన్నింగ్ అండ్ హెయిర్ లాస్ని బట్టి మనం డిజైన్ చేస్తాము. యూజువల్లీ 50 to 100 థ్రెడ్స్ పర్ సెషన్ వీ క్యాన్ గివ్. పీరియడ్ థ్రెడ్స్ తీసుకోవడం సేఫే అంటారా డాక్టర్? ఎస్, ఇట్ ఈస్ సేఫ్ వెన్ ఇట్స్ డన్ అండర్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్. డాక్టర్, ఈ ట్రీట్మెంట్ తర్వాత డౌన్ టైం ఉంటుందా? డౌన్ టైమ్ ఈజ్ వెరీ మినిమల్. మైల్డ్ డిస్కంఫర్ట్ అండ్ రెడ్నెస్ ఒక 24 hours వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ రెజ్యూమ్ దర్ వర్క్ ఇమీడియట్లీ. డాక్టర్, మరి పోస్ట్ కేర్ ఏంటి? పోస్ట్ కేర్ వచ్చేసేటప్పటికి ఒక 6 to 8 hours వరకు వాటర్ తగలకూడదు, అండ్ యాంటీబయాటిక్స్ క్రీమ్ అప్లై చేసుకోవాలి ట్వైస్ a day for 3 days, అండ్ 24 hours వరకు హెవీ ఎక్సర్సైజెస్ అండ్ స్విమ్మింగ్ అన్ని అవాయిడ్ చేయాలి. ప్రీ కేర్ ఏంటి డాక్టర్? ప్రీ కేర్లో పేషెంట్ షుడ్ కమ్ విత్ క్లీన్ అండ్ డ్రై స్కాల్ప్, అండ్ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే 24 to 48 hours ముందు స్టాప్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఫ్యూ మెడికేషన్స్ కూడా డాక్టర్ అడ్వైస్ ప్రకారం స్టాప్ చేయాల్సి ఉంటుంది.